హాయ్ నవీన్ చంద్ర గారు. హాయ్. హాయ్ కార్తిక్ గారు. హలో. హాయ్ బ్రో. Hi, bro. How are you? I'm good, bro. You became bro now. సో మరి డైరెక్టర్ గారు మరి హీరో గారు కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా. I సో like అందుకని అలా. కొంచెం చాలా డిఫరెంట్ ఈ అమ్మాయి, అవునా? చాలా డిఫరెంట్. ఐ థింక్ మాట్లాడుతూ చాలా డిఫరెంట్ తెలుసుకోవాలి కదా. సో మొత్తానికి అయితే బ్రో ఫిలిం ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సక్సెస్ ని. అది తెలీదు సక్సెస్ అని చెప్పాలా లేకపోతే ఓవర్వెల్మింగ్ అని చెప్పాలి తెలీదు. ద వే పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ ఇర్రెస్పెక్టివ్. సడన్గా రిలీజ్ అయిపోయింది సినిమా. అంటే మాకు ఎక్కువ టైం ఉండదు చెప్పడానికి, బికాజ్ తెలీదు లైక్ ద వే మౌత్ పబ్లిసిటీ, జనాలు మాట్లాడుకోవడం సినిమా గురించి, అండ్ దే ఆర్ లైక్ స్ప్రెడింగ్ వర్డ్. చూసిన వాళ్ళందరూ ఇంకొకరు చూడండి అని చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు. కొన్ని మెసేజెస్ అయితే హార్ట్ మెల్ట్ చేస్తుందండి. ఈ ఫిలిం ఇంత ఇంపాక్ట్ చేసిందా చూసిన వాళ్ళ మీద అని. సో ఓవర్వెల్మ్డ్. ఇట్ రీచ్ ద రైట్ పీపుల్. కమెంట్స్ లో కూడా చూస్తుంటే నాకు నిజంగా సిస్టర్ లేరు కానీ ఉంటే బాగుండేదేమో బ్రో, లేదు అంటే కొంతమంది అమ్మాయిలు నిజంగానే నాకు బ్రదర్ లేరు ఉంటే ఇలా ఉండేదేమో వెరీ స్వీట్ అని కింద కమెంట్స్, ట్రైలర్ కింద కమెంట్స్ చూస్తుంటే ఓ మై గాడ్ అనిపిస్తుంది. It's a clean, good emotion film, and like Sanjana, Avika, Sai Ronak, Roshan, Padmini garu, Devi Prasad garu, Srinivas garu, like all the actors. ఈ ఫిలిం ఇట్స్ నాట్ ఓన్లీ బ్రో అండ్ సిస్టర్ ఫిలిం అండి. అందరూ లైక్ దే ఆర్ లైక్ మై వర్క్ అండ్ అవికాస్ వర్క్ చాలామంది చెప్తున్నారు. బట్ మా ఇద్దరిని అప్రిషియేట్ చేయడానికి 8 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, టేక్ ఇట్ సంజన, షీ మేడ్ హర్ ప్రెజెన్స్ రైట్ ఆన్ స్పాట్. బికాస్ తను వచ్చిన ఆ టైంకి, తను తీసుకున్న స్పేస్, స్క్రీన్ స్పేస్లో షీ మేడ్ షూర్ దట్ షీఈ్ ఆన్ పాయింట్ ఫర్ హర్ క్యారెక్టర్. అండ్ మాధవ్ లైఫ్లో ఎంత పెద్ద మార్పు అవ్వాలంటే ఇట్స్ ఓన్లీ రాధా. మరి 20 years వెయిట్ చేశారు కదా. Unconditional love. సో ఆ క్యారెక్టర్ని షీ పుల్డ్ అవుట్ రియలీ వెల్. అండ్ సాయి రోనక్ లైక్ చాలా మంది లైక్ అబ్బాయి బాగా చేశాడు, అబ్బాయి ఎవరు బాగా చేశాడు, చాలా బాగా చేశారు అంటున్నారు. అండ్ అవికా గురించి నా గురించి మాట్లాడుతున్నారు. బట్ దేవి ప్రసాద్ గారు హీ కిల్డ్ ఇట్ యాజ్ ఫాదర్, చాలా బాగా చేశారు. సో తను ఇప్పటికీ కూడా షూట్ తను ఊహించుకుంటున్నారు. అంటే ఈ 8 క్యారెక్టర్స్ అండి సినిమా. ఈ 2 క్యారెక్టర్స్ కాదు సినిమా, బ్రదర్ సిస్టర్ అని కాదు, ఈ మొత్తం 8 క్యారెక్టర్స్ కథ ఇది. అంటే ఈ బ్రో ఎక్స్పెషల్లీ నవీన్ చంద్ర గారిని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. లైక్ ఈ స్టోరీకి ఈ హీరో అయితేనే నాకు సెట్ అవుతారు, లేదు అంటే నేను ఇంకొక స్టోరీకి వెళ్తాను తప్ప ఈ హీరోతో అయితే కాంప్రమైజ్ అయ్యి చేయను అని అనుకుంటారు. ఒక డైరెక్టర్ విజన్ అలా ఉంటుంది. మరి ఎక్స్పెషల్లీ అతన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ నేను చెప్తాను. నేను అనుకోవడం ఏంటంటే జస్ట్ చిన్న లైన్. నేను అనుకున్నది ఏమంటే ఈ రోల్కి మీరు చెప్పారు హీరో అన్నారు కదా, ఈ రోల్కి హీరో వద్దు, నవీన్ చంద్ర హీరోని కాకుండా ఒక మాధవ్లా చూపిద్దామని డిసైడ్ అవ్వడం వల్ల తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఐ నీడెడ్ అన్ యాక్టర్, నాట్ అ హీరో. అంటే చాలా నా వరకు చాలా లేఅవుట్ క్యారెక్టర్ మాధవ్ క్యారెక్టర్. ఏంటి అని అంటే జనరల్లీ చాలా ఉన్న అన్ని క్యారెక్టర్స్కి కూడా అంతో ఇంతో డైలాగ్స్ ఉండే, వాళ్ళు మాట్లాడి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వాళ్ళు ఏం అండర్గో అవుతున్నారో చెప్పడానికి. బట్ మాధవ్ క్యారెక్టర్ చాలా సినిమాలో అందరికన్నా తక్కువగా మాట్లాడే క్యారెక్టర్, చాలా తక్కువ డైలాగ్స్ ఉండే క్యారెక్టర్, తక్కువగా మాట్లాడుతూనే ఎక్కువగా చెప్పగలిగే యాక్టర్ కావాలి. అంటే సో వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు టాక్, a good actor will use every inch of his body to communicate what that character state of mind is. I think for that very reason only I have approached Naveen garu, because I believe that he's of that class of an actor. Yeah. Yes. అంటే తనకి స్టోరీ నరేట్ చేసిన తర్వాత definitely అసలు ఏం చెప్పారు, లైక్ ఎలా నరేట్ చేసేటప్పుడు తనకి బాగా కనెక్టింగ్ అయిన ఇది నచ్చింది నవీన్ గారికి, ఇంట్రెస్టింగ్ అనిపించిందో తనకు అనిపించే పాయింట్స్ ఏంటి? అంటే పర్స్పెక్టివ్ అండి. అంటే లైక్ వి ఆల్ నో దిస్ ఇస్ అ అడాప్టెడ్ ఆర్ అ రీమేక్ ఆఫ్ అన్ ఒరిజినల్ ఫిల్మ్ కాల్డ్ హ్యాపీ జర్నీ. ది ఒరిజినల్ వన్ ఇస్ ఇన్ మరాఠీ. నేను సినిమా చూసినప్పుడు ఐ రియలీ లైక్డ్ దట్ ద వే సచిన్ కుండల్కర్ గారు హ్యాస్ రిటర్న్ ద స్టోరీ. ఒక బ్రదర్ సిస్టర్ కథని ఈ ఫార్మాట్లో ఆర్ ఈ వరల్డ్లో ఆర్ ఈ స్టైల్లో చెప్పొచ్చు, నాట్ జస్ట్ ద రెగ్యులర్ టెంప్లెట్ వేర్ ద సిస్టర్ ఇస్ ఇన్ ట్రబుల్ అండ్ బ్రదర్ ఇస్ సేవింగ్ హర్. అలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఒక చిన్న ఫెయిరీ టైల్ స్పిన్ ఇచ్చి చెప్పొచ్చు అనేది ఐ రియలీ లైక్డ్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు సే ద సేమ్ థింగ్. Though I'm borrowing the material, I wanted my voice to be heard in this, whatever I'm trying to tell.
my perspective to come in. I think that is where I have chosen an emotion to build the story on, to build these characters on, to build this narrative on. And that emotion itself is loneliness. ఓకే. సో లోన్లీనెస్ అనే ఎమోషన్ని చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేసినాం మనం సినిమాలో. ఇన్ మై రీసెంట్ మెమరీ 96 ఇస్ అ మూవీ దట్ ఎక్స్ప్లోర్డ్ లోన్లీనెస్ వెరీ ఆన్ పాయింట్ విత్ విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్. ఐ థింక్ దట్ లోన్లీనెస్ అనే ఎమోషన్ త్రూ నా పర్స్పెక్టివ్ తీసుకొచ్చాను నేను ఈ నరేటివ్లో, ఈ దీంట్లో. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ హీ బిలీవ్ దట్ దిస్ ఇస్ నాట్ జస్ట్ అక్కడ వర్కౌట్ అయింది కదా తీసుకొచ్చినాం చేస్తున్నాం అని కాకుండా, దెర్ ఇస్ అ director's own perspective, his own voice is also there, and this is something that he could immediately grasp or understand. And then the character itself, the kind of detailing that I wanted to give him, the way that I was looking at the character, body language wise aina, styling wise aina, clothing wise aina, dialogue delivery wise aina, all these details, I think somewhere he believed that I am trying to do something original within a borrowed material. Yeah. సూపర్. సంజన గారు, లైక్ అంటే 20 years వెయిట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఈ కాలంలో ఎవరు ఉండట్లేదు. బట్ మీరు ఎలా వెయిట్ చేశారు 20 years? As in character. The character. I think for her also, as in one thing that linked each and every character I felt in this from my perspective is each character went through a period of loneliness. Correct. Imagine like in those 20 years how lonely she also would have felt waiting for her true love to come back. Yeah. And I think she was ready to wait because I mean that's something that's what unconditional love is all about, and when you have a person like Madhav I think it's worth the wait. So And వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి అని అంటే, when they are kids like in high school and all, we never tagged it like love. It was definitely a special relationship that they were sharing because they were for each other. Yeah. ఆ టైంలో ఆ ఏజ్ గ్రూప్ లో. బట్ వెన్ హీ వెంట్ అవే, ఐ థింక్ అది సినిమాలో చూపించే స్పేస్ రాలే కానీ I felt that distance between both of them is where they grew closer. yeah. ఓకే. At least her character. Yeah. Because she missed him And in many ways. Yeah, and moreover, he was like a comfort factor in her life, right? Correct. Because she comes from a very from a family that Very orthodox. conservative, and she found a friend in him, not just her soulmate, but also a friend in him. So outside her family, I think he was like her extended family, somebody she could rely on no matter what. Yeah. So I think in fact, yeah. inkoncham deep gelte, Yeah. I can't even tell you that she was in love with him for 20 years. No, she isn't. She never was. Okay. She was just waiting for her friend to come back. Yeah. But the moment she saw him at the same place that he left her, oka teluvani rush of emotions vastayi. That is what her character went through. All she wanted to do was to hug him and feel that he's really there. Yes. That is what she went through there. That is why she just says Madhav and she comes running to him Yeah. and hugs him. Whereas his character is already standing there. He knows ఎప్పుడో అసలు గుర్తుంటానా నేను, వస్తుందా అసలు నా ఫేస్ ఎట్లుంటది, నేను అంటే ఎవరు మరి చెప్పి వెళ్ళారు కదా. యా చెప్పి వెళ్ళిండు, గుర్తు పెట్టుకుంటావా అని అడిగాడు. బట్ అక్కడ ఆన్సర్ ఇవ్వదు. ఆ ఆన్సర్ మనం ఇక్కడ ఇంటర్ కట్ లో ఏదో ప్లేస్ చేస్తాం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. బట్ ఫర్ హిమ్ ఏంటి అని అంటే, సరే చిన్నప్పుడు కదా వస్తుందా ఏంటి గుర్తుంటానా నేను, హీ వాస్ జస్ట్ రిలీవింగ్ దట్ మూమెంట్స్ దేర్ ఇన్ ద స్కూల్. So when she comes running and hugs him, you should see his expression there. It was so surreal. Just couple of seconds of unbelievability, and then immediately they knew exactly what it was. Yeah. yes. నాకు ఐ స్పెషలీ లైక్ వర్కింగ్ విత్ ఎక్కడ అంటే పర్టికులర్ సీన్ వెన్ షీ కమ్స్ అండ్ సెల్ పదా లేచిపోదాం అది ఆల్ సేల్ దెన్ లేటర్ అదర్ సీన్ షీ సేస్ యా లేచిపోదాం, నీతో వచ్చేద్దాం అనుకున్నాను. ఐ థాట్ ఐ కమ్ విత్ యూ, వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అమ్మ నాన్న ఫ్యామిలీ తెలీదు, ఏదో ఆపేసింది. షీఈస్ దాట్ జెన్యూన్ గర్ల్. Yeah, and she's very clear. Very ఏంటి clear. అని అంటే, నేను అవన్నీ వదిలేసి రాలేకపోయాను. ఒక సెన్స్ ఆఫ్ భయం కన్నా కూడా ఐ కుడెంట్ జస్ట్ క్రాస్ ఆల్ దిస్. బట్ ఆ భయానికి నీ పైన ఉన్న ప్రేమకి సంబంధం లేదు. ఓకే, నీ పైన ప్రేమ ఉందని చెప్పి అవన్నీ వదిలేసి రాలేను. అవన్నీ వదలలేను అనుకొని నీ పైన ప్రేమ లేదు అని చెప్పలేను. They both exist. Love on you and the fear, not able to cross the house or leave her parents can exist together. Yeah. That is what Radha went through. Ante ivanni too indulge chesi we couldn't explore in the story, but these are all foundations of whatever her character and the material that we Yeah. could give her to perform in whatever she could. Yeah. And
like I think the small nuances like really matters a lot, and I think that sort of got conveyed through her character. And I when I talk about Sanjana on sets, Oh God. oh my god, she's bundle of energy. But for this film, for this character, I think Karthik controlled her a I lot. think both of them. Like I learned a lot, like thanks to him. అరే And మాట్లాడుతూనే ఉంటుంది. అవునా ఫుల్ యాక్టివ్. యాక్టివ్ ఏమో దానికి ఏం పేరు పెడతామో తెలియదు. తెలియదు, like she's that షీ ఆల్వేస్ హ్యాస్ సమ్ ఆర్ ది అదర్ opposite, Radha's opposite tanu. some Yeah, or the I'm other material to contrasting. keep talking. And she can go on for like 24 hours. మనం పక్కన నిద్ర వచ్చి పడిపోయినా మాట్లాడుతుంటది. I hope they don't get bored. What సంజన I గారు felt, ఇప్పుడు మీ గురించి సెట్స్ లో ఎలా ఉంటారనేది చెప్పారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి కార్తిక్ గారి గురించి ఫ్యూ వర్డ్స్ అండ్ నవీన్ చంద్ర గారి గురించి About them, so I tell good about it. only good. Okay, when I was said bad things. So లేదు లేదు ఒక్కటైనా బ్యాడ్ థింగ్ చెప్పండి. okay, so initially, actually, I was a little intimidated by Naveen in a good way because I've seen his work before and I know what an amazing actor he is and everything. So I'm like, I should. And my mom was also with me, and she kept telling me that if he comes on set, he's going to eat up everybody. So you need to up your game and perform even better. I was like, okay, no pressure at all. Okay, so let me do whatever I can. So I was, but. I think the moment I walked in, like they all made me feel very comfortable because the first scene I had was in the hospital. First scene, like the day I landed, the next day hospital and Baby. State baby. hospital. And all of them had That was met- climax, I guess. Climax, yeah. We shot the climax in the beginning as soon as I came, my first scene. And before that, they had all met and you know they all got comfortable, like Avika, Karthik, Naveen. So they've been shooting, so that rapport was built between them. I was the last person to join. To join, yeah. So I was a little scared, but they made me feel very warm. We had very a lot of welcome. shiftings. Yeah, We have lot of yeah. shiftings. We were shooting fast. Yeah. Papam, this girl, she didn't complain for anything. Okay. She was waiting for our shot because we were dealing with nature and what while shooting, and so sweet of her and her mother. They were with us throughout the set, happily, no problems, no issues from anyone. Yeah. And they were very cooperative. Absolute sweethearts. And especially COVID time lo, they were like we were shooting after COVID in a 1 week tarvate, and other actresses తను అనుకున్నప్పుడు because of COVID reasons, health issues, ఎవరు రావడానికి భయపడుతున్నారు. But she at that time took a call. Okay, I need to fly to Vizag. From there, I need to go to Arku. COVID situation, okay. And she and her mother, they decided, let's go and work. Then And working thank you with- for that. Of course, because thank you you. made a lot of difference in the Thank script. you. Script level lo, the moment where Radha came, the emotions were right at point because you took Madhav to a next level when with your performance. Yes. Oh, thanks, Naveen. So, and for me, నిజంగా స్వీట్ హార్ట్ yes, అయితే. no, I'm very lucky to work with Which is somebody. real and because she did good work in the film. చూసిన వాళ్ళందరూ ఆ అమ్మాయి బాగా చేసింది, ఎవరు ఆ అమ్మాయి అనుకుని నన్ను అడిగారు చాలా మంది. సో బాగా చేస్తే అప్రిషియేట్ చేయాలి. సో షీఈస్ గుడ్ అట్ హర్ వర్క్. So, and for me, I think when I first take up a project, I think the team matters to me. So I look at the team in the beginning, and with them, it felt like I was on a vacation. And for me, I love what I do. So it needs to feel like a holiday when you're working also. And with them, it felt like that only. And I learned so much from both of them because, like he said, I'm contrasting in real life. My real life personality is not like Radha. So I think he made me discover a side that I don't have. And I'm trying, and it will help me in my future projects also. So I thank him ఎన్నిసార్లు for that. షూటింగ్ లో పడ్డావని అడగండి. Yeah. How many times she got hurt? బై స్కిల్. By Oh yeah, God! Let's not talk about that. Let's not. Bro, you tell me. Let's not talk. కాదు ఎవరికన్నా సైకిల్ దొక్కడం రాకుండా ఉంటుందా? నేను బేసిక్ It is- అది వస్తుంది. Learning. ఇట్ ఇస్ మై మైండ్ వాజ్ She knows to drive a bike and a car. Yeah. బట్ సైకిల్ రాదు. మై మైండ్ వాజ్ బ్లోన్. షార్ట్ సైకిల్ ది, ఓకేనా? ఆ సాంగ్ లో షార్ట్ సైకిల్. ఇప్పుడు ఎట్లా నవ్వుతుంది? ఇట్లా నవ్వుకుంటూనే టూ టైమ్స్ ఇట్లా పెడల్ చేస్తే ఆ స్మైలింగ్ ఫేస్ తోటే పడిపోతుంది అన్న. పడుతుంది, దెబ్బ తగులుతుంది, కానీ నవ్వుతూనే అయ్యో సారీ ఇదే సారీ ఇంతే. సారీ పడిపోయాను, సారీ షార్ట్ అంటుంది. దెబ్బ తగిలింది ఆ పర్లేదు అంటుంది. అంటే సెకండ్ డే వ్యూ షూటింగ్ అనుకుంటా, ఫస్ట్ డే తర్వాత సెకండ్. He's like, who is this girl? Who is that this you girl? got ఇది on ఇంత energy board? ఉంది అంటే. I have not seen someone అంటే like her పడేటప్పుడు before. కొంచెం భయపడతాం కదా పడుతున్నాము అని. పడ్డా కూడా నవ్వుతూ బయట. అయ్యో మంచి ఎక్స్ప్రెషన్. She knows I am going to fall. It's okay, I'm prepared. I will fall. But I'll fall smiling. And there's one scene in the song, like he said, if she falls also it's okay,
we'll continue the shot. You act like you're going to go help her. Yeah. So we actually Adhe continue the shot. So he's Adhe also coming and trying to control his laugh so I should much. thank Avika and Yeah. Sanjana. Why? Because the van we were using, it was very old van. Yeah. 5 gears అని ఫిఫ్త్ పడిందా, ఫోర్త్ పడిందా, సెకండ్ పడిందా తెలియదు నాకు. తెలీదు. అండ్ దట్ టూ వ్యాలీస్. ఈఎంఐ ఉంది ఫ్యాన్లో, నేనున్నా, అవిక ఉంది. వీఆర్ ఒక స్పీడ్లో వెళ్తున్నాం, చేస్తున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ట్రస్ట్ దీస్ పీపుల్ హ్యాడ్ ఆన్ మీ. మోస్ట్ ఆఫ్ ద టైం నేను కూడా సీట్ వెనకాలే కూర్చొని ఉండే, ఆ చిన్న పట్టుకొని చూసుకుంటూ. ఒక్క చోట అయితే నేను అవిక భారం అంతా ఆయన పైన వేసాం. లైట్ పోతుందని చెప్పి రివర్స్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ టైర్ Oh, ఎడ్జ్ లో వచ్చింది. yeah, నేను అవిక వ్యాన్ లో ఉన్నాం. Yeah, I remember. ఏడీస్ కూడా లేరు, ఎవరు లేరు. బికాస్ మేము తీస్తుంది డ్రోన్ షాట్ తీసుకొని. Man, yeah. బ్రో 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 స్టాప్ అని బ్రో ఫిలిం ఫినిష్ नहीं हो सकता. Adventurous. Adventurous It was it was. and he is a very encouraging person. I've not seen that in a lot of actors, but for him, he wants even the people that he's acting with to perform as like equal to him, or very encouraging. Because normally, I don't mean this in a demeaning way, but when you work with people, sometimes they always want to like outshine you or perform better. But he's one person who wants you to perform so well or even better than him, and just make sure the end product comes out amazing. And that way he's such an encouraging person, and I got very lucky to be working with somebody She like saved him. lot of our time because తనకున్న డైలాగ్స్ కి, బికాస్ తనకు తెలుగు అంత తెలీదు. అండ్ షీ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ షీ టు మగ్ అప్ దాట్ అండ్ Just to prepare on set. on set and light problem ఉంది. And like the producer and all, we need to shift for other locations. Correct. And within time she could pull out the whole That's scene. the thing. Like the thing is you can't. I feel this about an actor, even if you don't know a language, you have to think in the language that you perform in. Like I can't think in Tamil, yeah. and perform in Telugu. I'll never get the right Yeah. emotion, right? You will never come. But I have this one thing where I'm good like in mimicking people. So I try to see what they do, and I constantly tell people to talk to me in that Okay, mimic language me also. now. No, that you're, Mimic no, me. no, 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 You no. can't mimic me. Easy, I can do. Huh? What do? So Naveen, like for the first couple of days, when so we share, all of us shared like one vanity, and there'll be like a door partition. Okay, so I am this side, he's this side. So entire day, all I can hear is his assistant's name is Ravi. The whole time he'll be on his phone like this. Hey Ravi, hey Ravi, kid raa rahe? Whole time. అడిగి మరి డూ మిమిక్రీ Yeah. డూ మిమిక్రీ అంటే ఫస్ట్ అక్కడనే Yeah, so like that's, One more, oh please. God. సేమ్ ఎక్స్ప్రెషన్. Hey Ravi! Hey Ravi! Hey. స్పీచ్లెస్. Yeah, like she noticed that all these things. అంటే From then ఎంత I stopped calling my assistant A Ravi. Ravi? Whenever she's on set, Ravi. I'm like, why? Call him A Ravi. There is one scene and తనది ఏ రవి కాదనమాట, ఏ రవి. A Ravi. ఇంకో సీన్ ఉంది, ఆ గన్ తీసుకుంటాను కదా, అక్కడ నాకు ఒక డైలాగ్ స్టక్ అయిపోయింది. చాలా టైం 4 to 5 takes తీసుకుంటాను. Yeah, easily. ఆ డైలాగ్ స్టక్ అయిపోయింది, అక్కడ టైం పోతుంది. అందులో లైక్ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి ఆ సీన్ చేసేటప్పుడు. We took 3 to 4 takes, single takes. The way she takes the gun and she's running, suddenly ఇంకో గన్ ఇచ్చాడు కదా వాడు, తెలియకుండా ఇచ్చేసాడు కదా మేడం. అంటే అందరి దగ్గర తీసుకుంటుంది కదా, నా దగ్గర రాదమ్మా, నా దగ్గర మర్చిపోయాను అని చెప్పి వాడే తెచ్చిస్తాడు గన్. బాగుంటుంది ఆ సీన్. అమ్మా ఏ రవి, అదైతే నాకు ఇంకా నేను మర్చిపోలేదు. నేనేమో కానీ మా రవి ఫేమస్ అయిపోతాడు ఇక్కడ. Yeah, Ravi is ఎస్. సో నవీన్ చంద్ర గారు అంటే ఈ టోటల్ అంటే ఫిల్మ్ అంతా కూడా ప్రతి ఒక్క ఇంట్లో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్స్పెషల్లీ, ఎందుకంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, లేదు అంటే పేరెంట్స్ కోసం జాబ్ వెళ్ళడం, ఇక్కడ మనీ సరిపోవట్లేదు, సో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి వస్తే
ఇంకా మనీ ఎక్కువ ఉంటుంది అని అనుకోవడం, లేదు అంటే చిన్నతనంలో అంటే చాలామంది బాయ్స్ అనుకోవచ్చు, గర్ల్స్ అనుకోవచ్చు, నాకు నచ్చింది ఏది నాకు దక్కట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటూ ఉంటారు. అది కామన్ వర్డ్ అనమాట. నాకు నచ్చింది ఏది నాకు దక్కదు అన్న ఫీలింగ్, ఎలోన్ అనేది ఉండడం. ఇదంతా కూడా ఏంటంటే ఒక రియల్గా మన ఫ్యామిలీలో ఏదో మన బేస్ చేసుకొని జరిగే అనే ఒక మూమెంట్ ఉంటుందన్నమాట ఈ ఫిలింలో. సో అవికా గౌర్ది మీది రిలేషన్ బాండింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అలా మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉండిపోయారు. సో మీరు ఏం చెప్తారు? ఆ బాండింగ్ అనుకోవచ్చు, లేదు అంటే రిలేషన్. లేదండి, ప్రిపేర్ అయ్యి ఆ బాండింగ్ చేయాలని చెప్పి షూటింగ్ ముందు ఒక 10 days ముందు నేను అవిక కూర్చొని రిహార్సల్స్ అవన్నీ చేసుంటే బహుశా ఎంత బాండింగ్ వచ్చేది కాదేమో. ఓకే. బికాజ్ తను షూట్స్లో బిజీ ఉంది, నేను షూట్స్లో బిజీ ఉన్నా. వి నో వాట్ వీఆర్ డూయింగ్ బికాస్ అంటే నో వర్క్ షాప్. నో వర్క్ షాప్. అంటే వర్క్ షాప్ ఓన్లీ ఆన్ ఫోన్స్, వర్క్షాప్ ఓన్లీ ఆన్ ఫోన్స్. డిస్కషన్. అంటే వర్క్ షాప్ అంటే ఇలా చేయాలి అలా చేయాలి అంటే క్యారెక్టర్ గురించి కథ గురించి మాట్లాడకూడదు. I think we both of us met, Naveen garu nenu met only twice before Twice shooting. before this. One is the narration, One is the two narration. is to talk about the character prep, what he wanted from me, the material that I have to give him regarding the character. Only twice. Then landed Third to time we met was on set set. మా shoot హీరో the first చాలా shot. ఈజీగా దొరికేసారు అయితే. Yeah. అంటే అంత కన్విన్స్, అంటే చాలా కన్విక్షన్తో చెప్పాడు కదా. మీరు అన్నారు కదా ఒంటరితనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ఉంటుంది. లేదు, ప్రతి ఒక్కరికి ఉంది ఒంటరితనం. దో ఎంత సంపాదించినా ఎంత బాగున్నా ఒంటరితనం ఉంటుంది. ఎందుకంటే యూ నీడ్ అ పర్సన్ హూ క్యాన్ అండర్స్టాండ్ యూ. ఓకే, అది అండర్స్టాండ్ చేసుకున్న పర్సనే వచ్చి అడగలు నువ్వు ఒంటరిగా ఉన్నావా, ఒంటరిగా ఉండొద్దని చెప్పరు కదా. మనకు తెలుసు మనం ఒంటరిగా ఉన్నాం, బయట వాళ్ళకి తెలియదు మనం ఒంటరిగా ఉన్నాం అని. Very true. సో ఆ ఒంటరితనాన్ని మనం బయట పెడితే ఐ థింక్ ఎవరు ఈ బాధలు ఎమోషన్లు ఫీల్ అయిపోయి ఎలాంటి ఈగోలు కల్మషం లేకుండా బాగుంటారేమో అని నాకు. కానీ స్ట్రేంజ్ టైమ్స్ నో, మనము మన ఫ్యామిలీలో ఫ్యామిలీ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్, ఫ్యామిలీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసుకుంటున్నారు. యా, అండ్ స్పెషల్లీ వాట్సాప్ గ్రూప్స్. అంటే ఫ్యామిలీలో వాట్సాప్ గ్రూప్స్ పెట్టుకోవడం ఓకే, బట్ కొన్ని విషయాలు కలిసి చేయాలి, కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ చేయాలి. కరెక్ట్. వాట్సాప్లో వీడియో పెట్టేస్తారు, వాట్సాప్లో ఫోటో పెట్టేస్తారు, అది చూస్తారు, అయిపోయింది. ఇట్స్ రియలీ సాడ్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టుగెదర్. True. Yeah. ఎంత టూ బిజీ టు ఎర్న్, టూ బిజీ టు వర్క్. కార్తీక్ రాసిన ఒక లైన్ నాకు చాలా బాగా నచ్చిన లైన్ అది. అందరూ కలిసి ఉంటే ఒక చోట అది కలిసి అంటారని. అందులో నుంచి ఒక్కరు లేరనుకోండి, అందరూ ఒంటరి అయిపోయారు. ఐ థింక్ యూ టెల్ ద లైన్. అందరు ఒక్క దగ్గర ఉంటేనే కలిసి అంటారు, ఏ ఒక్కరు దూరంగా ఉన్నా అందరూ ఉంటారే. అది అవిక ఎంత కన్విక్షన్తో చెప్పిందంటే షూట్లో ఆ సీన్లో చాలా బాగా నచ్చింది అది. అండ్ నేను నా బాధ గురించి చెప్పుకుంటున్నా, ఎలా జరిగింది, 18 members ఉన్న రూమ్లో అలా అంటే అంత కూల్గా అమ్మాయి, ద వే షీ రియాక్టెడ్, షీ రిసీవ్డ్ మీ. నా బాధను తను రిసీవ్ చేసుకుని సడన్గా వైన్ షాప్కి వెళ్దాం అంటాను. Oh yeah, that scene. దట్స్ లైక్ ఎమోషన్ ఫ్లిప్ చేసి టు మేక్ హిమ్ సీ యూ నీడ్ సమ్ వన్ టు చేంజ్ ఇట్. యా, సో లోన్లీనెస్ అనేది ఎప్పుడూ పెట్టుకోవద్దు. దాన్ని బయట తీయడం చాలా కష్టం అనుకోండి, బట్ అది బయట తీసారనుకోండి, ఐ టెల్ యూ విల్ బి అ రిలాక్స్డ్ సోల్. ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ తో పాటు ఒంటరితనం ఇస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. కార్తిక్ గారు అంటే ఎక్స్పెషల్లీ ఈ లోన్లీనెస్ అనేది, ఈ పాయింట్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి? Lots of personal experiences, lots of people that I've seen around me. అదే ఐ వాస్ టెల్లింగ్. బట్ ఏంటి అంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా లోన్లీ అంటే ఏదో మనం ఎక్కడో హిమాలయస్లో పోయి ఒక్కడే ఉండడం ఇస్ నాట్ లోన్లీనెస్. ద రియల్ స్కేరియస్ట్ లోన్లీనెస్ ఏంటి అని అంటే ఇఫ్ యు ఆర్ అరౌండ్ lakhs of people And you still, yeah. and you have your Instagram, you have friends, followers there, thousands of them, still you feel lonely, no? That is the scariest part. Very true. ఓకే. That is the times that we are living in. అందరు ఉన్నాము, ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వీకెండ్ పోయి పార్టీస్ చేసుకుంటాం, కలుస్తాం, మాట్లాడతాం, ఫ్యామిలీస్ ఉంటారు, అక్కలు ఎక్కడో ఉంటారు, అన్నలు ఎక్కడో ఉంటారు, మనం వర్క్ చేస్తుంటాం. బట్ స్టిల్ at the end of the day there is that sense of loneliness within almost everybody. I think we all are going through that. Very true. That is where it is really important to have a bro is chelli annane bro gaadu, to have a companion who with you, who you can just talk when you feel low or whatever you feel, ఏదైనా షేర్ చేసుకోవడానికి. That itself is a whole point of the film though.
ఇప్పుడు మీరు చూస్తే కొందరు ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని అమ్మా నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటానమ్మా అనేస్తున్నారు. లేకపోతే యాక్చువల్లీ ఫ్యామిలీ అందరూ ఒక్కసారి రోజుకి ఒక్కసారి అని అందరూ కలిసి తిన్నారనుకోండి, నిజంగా చెప్తున్నా కదండి, మధ్యాహ్నం లంచ్ లేకపోతే డిన్నర్ ఏదో ఒక రోజు లేదు అంత రోజు అవ్వట్లేదంటే అట్లీస్ట్ వీకెండ్కి ఒక్కసారైనా ఇఫ్ యూ స్పెండ్ 1 hour టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ యూ నీడ్ నాట్ టు షేర్ ఎనీథింగ్. కరెక్ట్. చెప్పాల్సిన అవసరం లేదు, బట్ సిట్ విత్ దెమ్, sit, eat, just share some smile. At least they know what status are you in. Yeah. You will feel good about it. సమ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఎట్లుంటాయి తెలుసా, అంటే మనము ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడితేనే క్లోజ్ అనుకుంటాం, బట్ దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్లోజ్నెస్ ఆర్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ ఇస్ వెన్ యూఆర్ కంఫర్టబుల్ ఇన్ ద సైలెన్స్. Yes. Yeah. When you are with someone and Yes. both of you are absolutely comfortable in the silence, just the presence. Yes. I think that is the highest level of relationship and companionship that you can have with Yes. anybody. Very well said. Yeah. You don't have to talk. అంటే కూర్చొని కంపల్షన్ ఉంటుంది చూడండి, అరే ఇప్పుడు వీళ్ళతో ఉందాం, సైలెంట్గా ఉంటే ఆడ్ ఉంటుందేమో, మాట్లాడదాం అనే ఒక అర్జ్ లోపల లేకుండా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి లేకుండా, ఇఫ్ యు ఆర్ అబ్సల్యూట్లీ కంఫర్టబుల్ ఇన్ దట్ సైలెన్స్, ఐ థింక్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యూ షుడ్ బి బ్లెస్డ్ టు హ్యావ్. Very true. I definitely someday want to do film on cousins. కజిన్స్. Yeah, because మన మెమరీస్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మన కజిన్స్, ద కైండ్ ఆఫ్ లైఫ్ వీ హ్యాడ్. True. And then we grow up and everybody is in some other corner. Yeah. Suddenly ఎవరితో అయితే మనం ఎవ్రీడే ఉండి తిని పడుకొని ఏమేమో చేస్తామో, సడన్లీ దే సీమ్ స్ట్రేంజర్స్. హౌ స్ట్రేంజ్ ఇస్ దట్? అంటే ఇట్స్ ద సేమ్ పర్సన్. మనం ఆ టైంలో వీఆర్ సో కంఫర్టబుల్ విత్ దెమ్, వీ స్లీప్ విత్ దెమ్, వీ ఈట్ విత్ దెమ్, అప్పుడప్పుడు కలిసి స్నానం కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి చిన్న ఉన్నప్పుడు. నౌ వెన్ వీ గ్రో అప్ సడన్లీ దే సీమ్ లైక్ స్ట్రేంజర్స్. దెర్ ఇస్ దిస్ ఎవరో అనిపిస్తుంది. I think that is a very weirdest thing that anybody can experience. I somewhere I wanted to make a movie on cousins. I really want to talk about this. We are ready, your cast. మరి ఉన్నారా? Yeah. Yeah, for someday whenever I come up with that script, I'll definitely make it. Yeah. సూపర్ అండి. సో ఫైనల్గా అంటే బ్రో ఫిలిం గురించి ఇంకా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇంకా చెప్పడం ఏం లేదండి, లైక్ జస్ట్ వాచ్ ద ఫిలిం. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. It will emotionally connect you. There are good values in the film, good lines and good looking people. Surely you will get entertained and watch the film. చూసిన వాళ్ళు మీకు నచ్చితే, ఎవరైతే చూడలేదు వాళ్ళకి చూడమని చెప్పండి. అండ్ సోనీ లివ్లో రిలీజ్ అయ్యింది అండ్ November 26th రిలీజ్ అయింది. చాలామంది చూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు, మాకు మెసేజెస్ కాల్స్ వస్తూనే ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాం. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అట్ సోనీ లివ్. ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా. అండ్ ప్లీజ్ మెసేజెస్. Yes. గెస్. సంజన గారు మీరు? I think he said it perfectly. But if I have to add anything, I got messages from a lot of single children who don't have siblings, and they were telling me, I really wish I had a brother or sister after watching the film. So the light-hearted, feel good. At the end of the day, you will go back with a smile on your face for sure. And that's the kind of film that he's made. You will feel good about it, and I don't want to add anything more. And yeah, just go watch the film. And it's a family movie. It's for all age groups. Yeah. There's no age restriction. From a child to like a senior person, everybody should watch this film. సూపర్. సంజన గారిని మీరు ఎక్స్పెషల్లీ చూస్ చేసుకోవడానికి రీజన్? Reason అంటే సంజన చూస్ దిస్ ఫిల్మ్, నాట్ వి. I think yeah. the project chose. అంతే. I think I I manifested. think రాధాకి మైండ్లో ఒకలాగా ఒక ఇమేజ్ ఉండే. ఇన్ దట్ ఇమేజ్ 100% జనరలీ ఫిట్ అవ్వదు, ఎందుకంటే దట్స్ అ ఫిక్షనల్ ఇమేజ్ దట్ ఐ హ్యావ్. బట్ if at all there is anybody who came really close to that image was Sanya. When I've come across her photographs, I was looking at the eyes. ఓకే. Because Radha has to, like Madhav, Radha has to express a lot with her eyes. So you see the color of her eyes and the way the eyes speak. It is what I wanted for Radha. మ్యూజిక్ కూడా చాలా చాలా Oh, బాగుంది. Yeah, outstanding. సో Outstanding. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వచ్చు, లేదు అంటే సార్ ప్రొడ్యూసర్ని ఎలా చెప్పారు సార్? అంటే ఫస్ట్ ఫిలిం కదా ఇది మీరు, Yeah. సో ప్రొడ్యూసర్స్ దొరకడం చాలా చాలా కష్టం. Especially ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దొరకడం కష్టం, because if had it been like a regular or a material that falls into the commercial format, you'll have n number of producers. But to make films like this, you'll have very
టేస్ట్ ఉండే ప్రొడ్యూసర్ కావాలి. Yeah. వెరీ చాలా Correct. రేర్ ఉంటారు అనమాట హూ కనెక్ట్స్ టు ది ఎమోషన్ అండ్ దే జస్ట్ వాంట్ టు టెల్ ద స్టోరీ లైక్ ఐ వాంట్ టు. I think that is again I got lucky to find him for him టోటల్ to మీకు లక్కీ సార్ yeah అంటే కుదిరింది అట్లా. అట్లా. అది అంతే అది అవ్వాలని ఉంది ఆ టైంలో. అది నా ఈ కథ ఆయన సచిన్ కుండల్కర్ గారు రాసుకున్న కథ అక్కడ చేసిన కథ. నాకు ఇంకొకటి కూడా చాలా పెద్ద డౌట్. యా అంటే అవిక గారు కూడా మంచి బాగుంటారు, హీరోయిన్ గా కూడా పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కి వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ అని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? ఎలా గుడ్ యాక్టర్స్ కావాలి. లైక్ 2 roles I need very good actors to pull it off. In fact Avika's role was more complicated. Her character had so many layers within the movie. Different dimensions ఉంటాయి. Madhav character is a single dimension, single minded thing which has a nice arc. It begins in a place, it comes back to the same place. ఎక్కడికో దూరం వెళ్ళిపోయి it will come back. It's like a proper circle. Whereas Avika's character is a mixture of so many things. It is a part of his imagination, part of his memory, part of what he knew about her, part of the real Subbu. So there are too many layers within her character. So you need an actor who understands those layers and perform accordingly in those respective scenes. దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ కావాలి. సో షీఈస్ ద యంగెస్ట్ ఆన్ ద సెట్ ఐ గెస్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఐ థింక్ షీ సీనియర్ టు ఎవ్రీబడి. Most experienced. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. శ్రీలక్ష్మి గారు ఉండే లైక్ ద మోస్ట్ సీనియరెస్ట్ అనమాట ఇంకా సెట్ లో. ఆఫ్టర్ శ్రీలక్ష్మి గారు ఇట్ వాజ్ అవిక హూ వాజ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. సో మొత్తానికైతే బ్రో ఫిలిం అనేది ఒక బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. మంచి బాండింగ్, అంటే ప్రతి ఒక్క ఇంట్లో కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంకా నవీన్ గారిని అండ్ అవిక గారిని చూపిస్తారేమో కదా, అంతా కనెక్ట్ అయ్యారు. కింద కమెంట్స్లో అయితే చాలా వరకు ఎక్స్పెషల్లీ నవీన్ చంద్ర గారు అవిక గారు బాండింగ్ అనేది చాలా ఎక్కువగా చెప్తున్నారు, ఎక్కువగా మాట్లాడుతున్నారు. కమెంట్స్ అన్నీ కూడా ట్రైలర్ కింద కమెంట్స్ అనుకోవచ్చు చాలా వరకు. సో నేను ఒకటి చెప్తా, ఎవరో పెట్టిందండి నాకు, సార్ సినిమాలో అన్న కోసం చెల్లి చచ్చిపోయిన తర్వాత కూడా వచ్చిందండి, మా చెల్లి నా కోసం దిల్సుఖ్ నగర్ నుంచి కూడా రాదు, అట్లుంటే బాగుండు, పక్కనున్న దిల్సుఖ్ నగర్ నుంచే రాదు నా కోసం అని ఏదో పెట్టిండ్రు. ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్నీ దో. సో మరి మా హీరో గురించి ఒక్క ఇష్టమైన క్వాలిటీ ఏంటి ఒక్కటైనా? Best quality. Yeah. Yes. I think I think he is like when it comes to his acting, he's a chameleon. I think Chameleon. he just transforms. Like when I saw him there, I didn't see Naveen. I only saw him as Madhav. And as a human being, I learned a lot because it's my first Telugu film debut project. It's a new industry for me. And he was like a mentor also, along with being my co-actor. He was like a mentor, both of them. And he taught me so much. I can't like Stop. specifically What mention did I- one thing. Hey, she asked the question, no, I have to answer. what I got that thing. Okay, so Specifica, I'm not able to pick like one thing that he's told me or given me advice in a positive way, but he was very encouraging, extremely motivating, and not once did I feel like I'm acting with such an established person, because nobody will be so grounded and humble and actually tell you do this, do that. Like, if you stand like this, this angle suits you, don't let like small tips, very small tips. It actually like when you told me, it helped me on set to know what my flaws and what my these things were, like advantages were on set. So yeah, thank You're you. done? Yeah. Yeah, right. చూసారా, ఒక్కటి చెప్పడానికి లేదు తను. He's shy. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you, Thank you so much. ఇంకా సూపర్ సక్సెస్ అయ్యి ఇంకా అలానే మంచి కమెంట్స్ మళ్ళీ రావాలి అని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాను. అండ్ అలానే నెక్స్ట్ ఫిలింకి కూడా మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టాకింగ్ టు యూ. Same Thank here. you. Same Thank here. you. Thank you.